బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ పై సినీ నటి తేజస్విని స్పందించారు. సినీ తారాలకు డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇండస్ట్రీలో ఒకరిద్దరు డ్రగ్స్ తీసుకున్నంత మాత్రాన అందరూ డ్రగ్స్ తీసుకుంటారని చెప్పడం అన్యాయమన్నారు తేజస్విని. బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రేవ్ పార్టీలో డ్రగ్స్ పై సినీ నటి తేజస్విని స్పందించారు. సినీ తారాలకు డ్రగ్స్ కు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఇండస్ట్రీలో ఒకరిద్దరు డ్రగ్స్ తీసుకున్నంత మాత్రాన అందరూ డ్రగ్స్ తీసుకుంటారని చెప్పడం అన్యాయమన్నారు తేజస్విని. ఎక్కడికి వెళ్ళినా అందరూ నా యాక్టింగ్ గురించి నా కెరీర్ గురించి అడగకుండా నేను డ్రగ్స్ చేస్తానా, మందు తాగుతానా, సిగరెట్ తాగుతానా, నన్ను వాళ్ళు జడ్జ్ చేయొచ్చా అనే క్వశ్చన్ అడుగుతున్నారు. ఎక్కడికి వెళ్ళినా డ్రగ్స్ 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 అంటున్నారు. యాక్టర్స్ కి డ్రగ్స్ కి ఏ సంబంధం లేదండి. అండ్ ఒకళ్ళిద్దరు పేర్లు బయటకు వచ్చాయి కదా అని చెప్పేసి యూ కెనాట్ మొత్తం అందరినీ జనరలైజ్ చేయలేము. ఒక అబ్బాయి మర్డర్ చేశాడు కదా అని మగాళ్ళందరూ మర్డర్స్ అనలేం కదా. అలాగే ఒక యాక్టర్ ఇద్దరు యాక్టర్లో పేర్లు వచ్చాయి కాబట్టి యూ కెనాట్ ఆస్క్ దీస్ క్వశ్చన్స్. ఇవి చాలా ఒఫెన్సివ్. మా అలవాట్ల గురించి, మా ఫిట్నెస్ గురించి, రొటీన్ గురించి అడిగే మీరు ఇప్పుడు మేము బయటకు వెళ్ళిన తర్వాత డ్రగ్స్ చేస్తామా అనే లేదా క్వశ్చన్స్ ఇస్ వెరీ రాంగ్. నేను ఖండిస్తున్నాను ఈ విషయం. యూత్ ఇండస్ట్రీలో లేదండి. జనరల్ గా జనరేషన్ మారుతుంది, ఇంటర్నెట్ పెరిగింది, ఎక్స్పోజర్ పెరిగింది, జనాలకి ఏది ఏంటనేది తెలుస్తుంది. ప్రతి విషయం న్యూస్ అయిపోతుంది. ఒక మాట నేను అటు ఇటు మాట్లాడితే రీల్ అయిపోతుంది. సో డ్రగ్స్ ఏదైనా న్యూస్ అయితే లేకపోతే కేసు అయితే ఆబ్వియస్లీ దర్ ఇస్ పోలీస్ టు హ్యాండిల్ దట్ కదా. మీరు ప్రమోట్ చేసేటప్పుడు దాన్ని ఒక ఐ ఫీల్ లైక్ ఇది సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీడియా ఆల్సో, ఫర్ యాక్టర్స్ ఆల్సో టు నాట్ ప్రమోట్ దీస్ థింగ్స్. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి, నాకు ఆల్మోస్ట్ నేను డిగ్రీ వచ్చేదాకా నాకు డ్రగ్స్ ఏంటో తెలియదు, పేరు వినలేదు. నేను హుక్కా చూసి కూడా డ్రగ్ అనుకునేదాన్ని. నాకు ఎక్స్పోజర్ లేదు కాబట్టి ఇప్పటికీ భయం ఉంది. అదే డ్రగ్స్ అందరు చేస్తున్నారు, యాక్టర్స్ చేస్తున్నారని మీరు ప్రమోట్ చేస్తే పీపుల్ విల్ థింక్ ఇట్ ఇస్ కూల్. చిన్న పిల్లలు అది ఇదేదో బాగుంది, అందరు యాక్టర్స్ చేస్తున్నారని వాళ్ళు కూడా చేయడానికి ట్రై చేస్తారు. సో ఐ వాంట్ దీస్ థింగ్స్ టు బి kept very privately so that it is very good for the next generation. ఇక రేవ్ పార్టీలో డ్రగ్స్ కి స్పందించారు సినీ నటి తేజస్విని. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ రవితేజ అందిస్తారు. రవితేజ, హేమ డ్రగ్స్ దాంతో వెలుగులోకి వచ్చిన తర్వాత ఒక్కరొక్కరుగా వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వస్తా ఉన్నారు. ఒకరు హేమను వ్యతిరేకిస్తున్నారు, ఒకరు తన వ్యక్తిగత జీవితాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇప్పుడు తేజస్వి రీసెంట్ గా బిగ్ బాస్ ఫేమ్ సంబంధించినటువంటి తేజస్వి కూడా దీనిపైన రియాక్ట్ అవుతూ డ్రగ్స్ అనే టాపిక్ ఇండస్ట్రీలో ఎక్కువగా మారింది. ప్రతి ఒక్కరు కూడా ఏ ఇన్విటేషన్ కి, ఏ ఈవెంట్ కి వెళ్ళినా సరే డ్రగ్స్ అంటూ కూడా తనను పదే ఇదే ప్రస్తావనకు తీసుకొస్తా ఉన్నారు. డ్రగ్స్ అనేది వారి లైఫ్ లో వాళ్ళు ఇష్టపరంగా తీసుకున్నప్పుడు అది ఇండస్ట్రీకి సంబంధం లేదు. ఒక్కరు తీసుకుంటే ఇండస్ట్రీ అందరినీ కూడా బదలా చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇండస్ట్రీ అందరూ కూడా డ్రగ్స్ తీసుకునేటువంటి అలవాటు ఉండదు. మా టైంలో మేము చదువుకునేటువంటి టైంలో కూడా డ్రగ్స్ అంటే ఏంటో తమకు తెలియదని, ఇప్పుడు ఎక్కడైనా ఏ చోట చిన్న డ్రగ్స్ దొరికిందంటే దాన్ని ఎక్కువగా ఎక్స్పోజర్ అవుతుంది కాబట్టి జనాలకు కూడా ఎక్కువగా డ్రగ్స్ అనేది ఏంటైనా ఇంట్రెస్టింగ్ పెరిగిపోతా ఉంది. అది మీడియా ఎక్స్పోజర్ కారణంగా ఒకరు తీసుకున్నటువంటి డ్రగ్స్ ని అది ఇండస్ట్రీకి అందరికీ కలిపి ఇండస్ట్రీ అంతా ఇంతే అని ఏదైతే కామెంట్ చేస్తా ఉన్నారో ఇది కరెక్ట్ కాదు. అందరూ కూడా డ్రగ్స్ కు అలవాటు పడలేరు. ఇండస్ట్రీ చాలా మంది సీనియర్ నాయకులు, చాలా మంది కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు ఎవరు కూడా ఈ డ్రగ్స్ కి చాలా దూరంగా ఉంటున్నారు. వారు డ్రగ్స్ అలవాటు లేకుండానే ఇన్ని రోజుల పాటు ఎదిగి ఒక పొజిషన్ లోకి వెళ్లారు. ప్రతిసారి ఇండస్ట్రీ అనగానే డ్రగ్స్ అనగానే ఇండస్ట్రీ అంటూ ఏదైతే ఈ రెండింటిని కలిపి ట్రోల్ చేస్తా ఉన్నారో ఇది సరైనటువంటి కాదు. యువతలో కొంత అవేర్నెస్ రావాలి. ఈ అవేర్నెస్ కంటే ఎక్కువగానే ఏ అంశం ఎక్కువగా ఇంట్రెస్టెడ్ గా టీవీలలో, సోషల్ మీడియాలో చూస్తా ఉన్నారు యువత అందరూ కూడా అది ఏ రకంగా ఉంటుంది, దాన్ని ఎలా కేసు చేయాలి, ఎక్కడ దొరుకుతుంది అనే దానిపై కూడా ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టారు. జనరేషన్ మారిపోయింది. చిన్న పిల్లల నుంచే ఇప్పుడు ఈ మహమ్మారి వెంటాడుతా ఉంది. ఇదంతా కూడా డ్రగ్స్ ముఠాలు ఎక్కువగా ఏ రకంగా అడిక్ట్ చేసి వాళ్ళకి అలవాటు చేయాలని ఒక ఆలోచనతోటి చేస్తున్నటువంటి ప్లానింగ్ లో భాగంగా ఈ డ్రగ్స్ మహమ్మారి అనేది పూర్తిగా పెరిగిపోతా ఉంది. యువత ఇలాంటి వాటికి దూరంగా ఉండాలి. వీటిపై అసలు దృష్టి పెట్టకూడదు. కెరీర్ పైన దృష్టి పెట్టాలి. కానీ ఈ డ్రగ్స్ ద్వారా అలవాటు అయితే మాత్రం వాటి నుంచి బయటపడడం చాలా కష్టంగా ఉంటుంది. ఎక్కడో డ్రగ్స్ తీసుకుంటే ఆ డ్రగ్స్ అంతా కూడా ఇండస్ట్రీని కలిపి చూపించడం, దానిపైన ఎక్కువగా చర్చలు పెట్టడం, డిబేట్లు పెట్టడం, ఎక్స్పోజ్ చేయడం కారణంగానే తెలియనటువంటి మారుమూల గ్రామానికి సైతం ఈ డ్రగ్స్ అనే మాట వెళ్తోంది. వారికి డ్రగ్స్ అంటే తెలియకుండా
ఈ టీవీలలో చూసే డ్రగ్స్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఎలా అలవాటు చేసుకోవాలి, దీని ద్వారా లైఫ్ ఎలా ఉంటుంది అనేది కూడా కావాలని ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తా ఉన్నారు. ఈ ఎక్స్పోజర్ తగ్గిస్తే బాగుంటుంది అని కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. దాంతో పాటు ఒక్కరిద్దరు ఇటీవల బెంగళూరు రేవ్ పార్టీలో దొరికారు. ఆ ఒక్కరిద్దరు పేర్లను కూడా పోలీసులను కన్ఫర్మ్ చేశారు. ఇద్దరు డ్రగ్స్ లో పాజిటివ్ దొరికితే అది ఇండస్ట్రీలో మొత్తం ఇలాగే ఉంటుంది అంటూ కూడా తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. ఇదంతా కూడా మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తా ఉన్నాను. ఈ విషయంపై సహించేదే లేదు. అనవసరంగా లేనటువంటి వ్యక్తుల పైన ఈ డ్రగ్స్ మార్క్ అనేది రుద్దకండి అంటూ మాత్రం రిక్వెస్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది. ఇటీవలే ఒక ఈవెంట్ లో పార్టిసిపేట్ అయ్యి ఆ ఈవెంట్ ద్వారా మీడియా అడిగినటువంటి క్వశ్చన్స్ కి డ్రగ్స్ పై మీ ఆలోచన ఏంటి, మీ అభిప్రాయాన్ని ఏంటి అని తెలియజేసినప్పుడు ఎవరో ఒక్కర దొరికినప్పుడు అది ఇండస్ట్రీని మొత్తం రుద్దడం కరెక్ట్ కాదు. డ్రగ్స్ అనేది చాలా సీరియస్ అఫెన్స్. వాటి జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఈ అలవాటు అనేది కొత్తగా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నటువంటి జనరేషన్ మాత్రమే ఎక్కువగా దానికి అడిక్ట్ అవుతా ఉన్నారు. వారికి దూరంగా ఉండాలి. దీనిపైన అవేర్నెస్ కల్పిస్తా ఉన్నారు. ఈ డ్రగ్స్ వచ్చేటువంటి రవాణాని పూర్తి స్థాయిలో అడ్డుకుంటే మాత్రం ఇలాంటి పార్టీలు జరగకుండా పూర్తి స్థాయిలో అరికట్టొచ్చు అంటూ మాత్రం ఒక్కరొక్కరుగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీకి తరపునటువంటి సీనియర్లు, జూనియర్లు, ఇటీవల ఇండస్ట్రీకి వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తా ఉన్నారు. అంటే రవితేజ, ఇప్పటివరకు రేవ్ పార్టీలో ఎంతమంది పాల్గొన్నారు, ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు, ఎంతమందికి పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అనేది కూడా వివరాలు మనకు ఆల్రెడీ పోలీసులు చెప్పడం జరిగింది. మరి దర్యాప్తు ఎలా కొనసాగబోతోంది? అరెస్టులు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? ఈ కేసుకు సంబంధించి బెంగళూరు పోలీసులు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ నుంచి కూడా సిసిబి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సెంట్రల్ క్రైమ్ బ్యూరోకి ట్రాన్స్ఫర్ చేస్తూ మొదట్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ తర్వాత దీన్ని కొన్ని సెక్షన్స్ ని ఆల్టర్ చేస్తూ కొంతమంది వ్యక్తుల పేర్లను కూడా దాంట్లోకి ఇంక్లూడ్ చేస్తూ కొత్తగా ఎఫ్ఐఆర్ ని కూడా మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం 106 మంది శాంపుల్స్ తీసుకోగా 86 మంది పాజిటివ్ వచ్చాయి. దాంట్లో 57 మంది పురుషులు ఉండగా 27 మంది మహిళలు ఉన్నారు. వీరంతా కూడా డ్రగ్స్ పాజిటివ్ లో ఉన్నారు అనేది మాత్రం పోలీసులు కన్ఫర్మ్ చేశారు. త్వరలో వీళ్ళందరికీ నోటీసులు అందజేసి వ్యక్తిగతంగా వారి ఇంటికి చేరుకొని వాళ్ళకి ఆ నోటీసులు అందజేసి తర్వాత వారిని పోలీస్ స్టేషన్ కి విచారణ పేరుతో పిలిపించి వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసి వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించడమో లేదా కౌన్సిలింగ్ చేసేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.